అంజలి టీవీ. అందరూ శాంతమ్మ గారి ఇంటి నుంచి నీరసంగా తిరిగొస్తారు. అనురాధమ్మ గారు విసనకర్ర పట్టుకుని సోఫాలో కూర్చుని విసురుకుంటూ ఉంటారు. అంజలి, రవలి ఇద్దరూ మెల్లగా తమ భర్తలను గదిలోకి తీసుకెళ్తారు. ఏవండి, అక్కడ చూసారుగా పరిస్థితి? ఈ ఉక్కపోతులు మనం ఉండలేమండి. ఆ 5,000 బిల్లేదో మనమే కట్టేద్దాం. హాయిగా అక్కడ ఏసీలో ఉండొచ్చు. ఆ డబ్బులు ఇవ్వండి. అంజలి, ఇది నెలాఖరు. నా దగ్గర పైసా లేదు. ఇప్పటికప్పుడు 5,000 అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? మరి మీ దగ్గర కూడా ఉంటే ఇవ్వండి అరవింద్ గారు. రేపు పగలు కూడా ఈ వేడలో మాడిపోవాలా? నా దగ్గర కూడా అంతే రవలి. అసలు మీ పెద్దమ్మ ఏం వండిందో ఏంటో 2 నెలలకి 5,000 బిల్లు రావడం ఏంటి? ఆ డబ్బులు కట్టడం అంటే నా వల్ల కాదు. తలుపు చాటు నిలబడి ఇదంతా వింటున్న అనురాధమ్మ గుండె ఆగినంత పనవుతుంది. అప్పుడు అనురాధమ్మ మనసులో, ఏంటి 5,000 బిల్లు వీళ్ళు కడతారా? ఒక్క విసనకర్రతో అయిపోయేదానికి అన్ని వేల రూపాయలే. అంత డబ్బు వీళ్ళ దగ్గర ఎక్కడిది? అయినా ఆ శాంతం ఏమన్నా ఫ్యాక్టరీ నడుపుతోందా అంత బిల్లు రావడానికి? వీళ్ళుగా నా డబ్బులు కడితే నా పొదుపు సిద్ధాంతాలన్నీ గాలు కలిసిపోతాయి అనుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తోడికోడలు ఏం చేయలేక ఆలోచిస్తూ ఉంటారు. చాలా సమయం తర్వాత అత్తగారు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని అక్కడే ఉండి నిలబడి వింటూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకోకపోవడం లేదని అర్థం చేసుకుని ఆ తర్వాత పెరట్లోకెళ్లి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా అంజలికి ఒక ఐడియా వస్తుంది. ఏవండి, నాకు ఒక ఆలోచన వచ్చింది. అత్తయ్యకి తెలియకుండా మనం ఇంటి నుంచి ఆ ఇంటికి కరెంట్ వైర్ లాగుదాం. అప్పుడు అమ్మ కరెంటు బిల్లు కట్టేసిందని అత్తయ్యని నమ్మిద్దాం. కానీ అంజలి, రేపు మన ఇంటికి కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తుంది కదా. అది చూస్తే అమ్మ గుండె ఆగిపోతుంది. ఎక్కడైనా సరే మనమే కదండి కట్టాల్సింది. ఆ బిల్లు వచ్చే సమయానికి మీరే ఏదో ఒకటి చేసి అత్తయ్య చేతికి అది అందకుండా చూడండి. సరే అయితే అదే చేద్దాంలే. ఈ విషయాన్ని అంజలి వెళ్లి తన తల్లి శాంతమ్మకు కూడా చెప్తుంది. శాంతమ్మ కూడా సరే అంటుంది. రాత్రి సమయం అవుతుంది. అందరూ బయట మంచాలేసుకొని పడుకోనుంటారు. అనురాధమ్మ గారు ఒంటికి వేప నూనె రాసుకొని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. అదే సమయంలో అరుణ్, అరవింద్ మెల్లగా పేడ మీదకెళ్తారు. అత్తగారికి అనుమానం రాకుండా పక్కింటి గోడ మీద నుంచి శాంతమ్మ ఇంటికి కరెంటు వైరు లాగి కనెక్షన్ ఇస్తారు. లోపల ఏసీ ఆన్ అవ్వగానే అంజలి, రవలి సంతోషపడిపోతారు. అమ్మయ్యా, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ గడిచిపోతే చాలు. రేపొద్దున్నే పెద్దమొచ్చి కరెంట్ బిల్లు కట్టేశానని అబద్ధం చెప్పేస్తుంది. అప్పుడు అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. మరుసటి రోజు ఉదయం అనురాధమ్మ నిద్ర లేవగానే విసనకర్ర పట్టుకుని విసురుకుంటూ పెరట్లోకి వస్తుంది. అప్పుడే శాంతమ్మ హుషారుగా లోపలికొస్తుంది. ఏంటి అనురాధ, అలా విసనకర్రతో కుస్తీ పడుతున్నావు? పదండి పదండి, మా ఇంట్లో కరెంట్ వచ్చేసింది. ఇందాకే ఆఫీస్కెళ్ళి ఆ 5,000 కట్టేసొచ్చాను. బిల్లు కట్టగానే రాజుగాడొచ్చి వైరు కలిపేసి వెళ్ళిపోయాడు. అనురాధమ్మ ఒక్కసారిగా మాటలకి ఆశ్చర్యపోతుంది. ఏంటి 5,000 ఒక్కసారి కట్టేశావా? అంత డబ్బు ఎక్కడ దొదినా నీకో? నా దగ్గర పప్పులు ఉడకవు. నిన్ననే కదా రూపాయి లేదని ఏడ్చినావు. అప్పిచ్చేవాళ్ళు ఉండాలే గాని అనురాధ, డబ్బుకేముందిలే. నా బిడ్డలు ఉక్కపోతుతో మాడిపోతూ ఉంటే చూడలేకే ఎవరొకరి దగ్గర అప్పు తెచ్చి కట్టాను. ఇక పదండి పదండి, చల్లగా ఏసీలో కూర్చుందాం. అనురాధమ్మకి అనుమానంగా ఉన్నా ఉచితంగా ఏసీ గాలి దొరుకుతుందనే ఆశతో క్యారేజీలు పట్టుకొని అందరిని తీసుకొని శాంతమ్మ ఇంటికి బయలుదేరుతుంది. అందరూ శాంతమ్మ ఇంటికి చేరుకోగాని అంజలి, రవలి హాయిగా ఏసీ కింద సోఫాలో పడుకుంటారు. అరవింద్, అరుణ్ మళ్లీ ల్యాప్టాప్లు ముందేసుకొని కూర్చొని పనులు చేసుకుంటూ ఉంటారు. అనురాధమ్మ మాత్రం శాంతమ్మ ఇంటి మీటర్ దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. అదేంటోదినా, ఏసీ తిరుగుతోంది, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, టీవీ కూడా నడుస్తోంది, కానీ మీటర్లో ముళ్ళు మాత్రం కదలడం లేదు. ఇదేమైనా మంత్రం వేసిన మీటరా ఏంటి? ఆ మాట వినగానే అంజలి, రవలి, అరుణ్, అరవింద్ ఒకరికొకరు చూసుకుంటారు. అది అది అత్తయ్య గారు, అది కొత్తగా వచ్చిన డిజిటల్ మీటర్ కదా, అందుకే మీకు అలా కనిపిస్తోంది. అది మెల్లగా తిరుగుతుంది కానీ మన కళ్ళకి కనిపించదంతే. అవునా, సరేలే, ఏదైతేనే మనకి బిల్లు రాదు కదా, ఆ శాంతమ్మే కట్టుకుంటుందిలే. అనురాధమ్మ అలా అని లోపలికెళ్ళగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలవుతుంది. అనురాధమ్మ తనకి ఉక్కపోస్తుందని చెప్పి తమ ఇంటి వైపున కిటికీ తీస్తుంది. ఆ కిటికీలో నుంచి సరిగ్గా అరుణ్ లాగినటువంటి వైరు వేలాడుతూ కనిపిస్తుంది. అంజలి, ఆ వైర్ ఏంటమ్మా?
మన ఇంటి మేడ మీద నుంచి మీ అమ్మ ఇంటి కిటికీలోకి వస్తోంది, పైన ఏమన్నా బట్టలు ఆరేశారేంటి అని అనురాధమ్మ ఆ వైరు పట్టుకొని లాగుతుంది. ఒక్కసారిగా శాంతమ్మ ఇంట్లో ఏసీ ఫ్యాన్లు అన్నీ ఆగిపోతాయి. చూసావదిరా, నేను ఆ వైరు పట్టుకోగానే ఏసీ ఆగిపోయింది అంటే మీ అమ్మ ఇంటి కరెంటు రాజుగాడు గడపలేదు, మన ఇంట్లో కరెంటుని వీళ్ళు ఇలా దొంగతనంగా వాడుతున్నారన్నమాట. అనురాధమ్మ కోపంతో ఊగిపోతూ కోడల వైపు చూస్తూ, ఏంటే ఇది, మన ఇంటి నుంచి ఏడకి వైర్ లాతారా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? మీ అందరికి ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళుగా పిల్లాన్ని పని చేస్తారు. అది అది అత్తయ్య గారు, మాకేం తెలీదు. ఈ వైర్ ఇక్కడికి ఎలా వచ్చిందో మాకు అస్సలు తెలీదు. అవునత్తయ్య, నిజంగా మాకు సంబంధమే లేదు. ఎవరు చేశారో ఎందుకు చేశారో మాకు తెలీదు. అనురాధమ్మ వెంటనే తన కొడుకుల వైపు తీక్షణంగా చూస్తుంది. అరుణ్ అరవింద్ ఇద్దరు తలలు దించుకొని మాకు కూడా తెలీదమ్మా, మాకు కూడా తెలీదమ్మా అన్నట్టుగా ముఖాలు పెడతారు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా ఇంట్లో ఫ్యాన్లు తిరగడం మొదలవుతాయి. ఏసీ ఆన్ అవుతుంది. అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడే వీధిలో నుంచి వైర్మెన్ రాజు అక్కడికి వస్తాడు. శాంతమ్మ గారు, కరెంటు బిల్లు కట్టేశారుగా, అందుకే కనెక్షన్ ఇచ్చాను. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. నెల నెల బిల్లు కట్టేయండి. ఇలా 2-3 నెలలకు పెండింగ్ ఉంచకండి. సరే మరి అయితే నేను వెళ్ళొస్తాను అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు. అది వినగానే అందరూ ఒకేసారి షాక్ అవుతారు. కొడుకులు కోడళ్ళు ఒకరి చెవులు ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. అసలు డబ్బులెక్కడి నుంచి వచ్చాయా, ఎవరు కట్టారని వాళ్ళకు అర్థం కాదు. శాంతమ్మ తెలివిగా కవర్ చేస్తూ, చూసావా అనురాధ, నువ్వు అనవసరంగా పిల్లల్ని అనుమానిస్తున్నావు. ఎవరో ఆ పైన వైర్లేవో లాగితే దానికి దీనికి ముడిపడతావేంటి? ఇందాక రాజు వచ్చే చెప్పాడు కదా బిల్లు కట్టామని, అందుకే కరెంట్ వచ్చింది, వదిలేయ్. అనురాధమ్మ తీవ్రమైన అయోమయంలో పడిపోతుంది. కోడళ్ళు భర్తలు కూడా తలలు గోక్కుంటూ అసలేం జరిగిందో తెలియక అయోమయంగా చూస్తుంటారు. అయితే కాసేపటి తర్వాత రాఘవయ్య గారు మెల్లగా అంజలిని పిలిచి అసలు ట్విస్ట్ చెప్తారు. అమ్మాయి అంజలి, మీ అత్తగారు ఇంటిని పొదుపు పేరుతో నరకం చూపిస్తున్నా మీరందరూ పడుతున్న కష్టం నేను చూడలేకపోయానమ్మా. నా దగ్గర దాచుకున్న డబ్బుల నుంచి ఇదిగో 5,000 రూపాయలు తీసి రాజు కట్టి శాంతమ్మ ఇంటికి కరెంట్ ఇప్పించాను. కానీ ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అందుకే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచు. ఆ మాట వినగానే అంజలి, రవలి ఆశ్చర్యపోతారు. పైకి మౌనంగా ఉన్న మావయ్య గారికి తమ మీద ఉన్న ప్రేమ చూసి వాళ్ళు మురిసిపోతారు. రాఘవయ్య గారు అంజలితో రహస్యంగా మాట్లాడడం అనురాధమ్మ కంటపడుతుంది. ఆవిడికి విషయం అర్థమైపోతుంది. కానీ అప్పటికప్పుడు ఏమీ తెలియనట్టుగా గంభీరంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని ఆ రాత్రి నిద్రపోతున్న రాఘవయ్య గారిని అనురాధమ్మ గట్టిగా ఊపి నిద్రలేపుతుంది. విసుగ్గా రాఘవయ్య కళ్ళు నిలుపుకుంటూ, ఏంటి అనురాధ, ఇంత రాత్రి వేళ నిద్ర లేపావు? నీకేమైనా ఒంట్లో బాలేదా? నా ఒంట్లో బాగానే ఉంది గాని మీ ముద్దే బాలేదు. నా కళ్ళు గప్పి ఆ శాంతం ఇంటికి కరెంటు బిల్లు 5,000 రూపాయలు ఎందుకు కట్టారు? అంత డబ్బు మీకెక్కడిది? అసలు నా మాటకి ఇంట్లో విలువ ఉందా లేదా? అనురాధమ్మ గట్టిగా అరవడంతో అందరూ నిద్రలేచి హల్లొక్కొస్తారు. రాఘవయ్య గారు నీళ్లు నవ్వులుతుంటే అనురాధమ్మ మరింత రెచ్చిపోతుంది. ఏమయ్యా, 5,000 అంటే తమాషాగా ఉందా? అది నా 5 నెలల పొదుపు డబ్బు. మీరు తీసుకెళ్లి దానం చేస్తారా? శాంతమ్మతో సహా అందరూ అక్కడికి చేరుకుంటారు. అనురాధమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే శాంతమ్మ తట్టుకోలేకపోతుంది. చూడండి వదిన గారు, మీరనే మాటలు అస్సలు బాగోలేదు. పిల్లలు ఎండకు మాడిపోతున్నారని అందరం కలిసి ఒక ప్రయత్నం చేశారు. మీరు మాత్రం పొదుపు పొదుపని వాళ్ళని హింస పెడుతూనే ఉన్నారు. రేపు పోయేటప్పుడు ఏమైనా వెంట తీసుకుని వెళ్తామా వదినా? ఎందుకు డబ్బు అని అందరినీ సతాయిస్తారు? నువ్వింకా ఎక్కువ మాట్లాడొద్దు వదినా. నిన్ను వదినా అని గౌరవించి ఊరుకుంటున్నాను. అసలు నీ ఇంటికి రావడం నాకిష్టమే లేదు. అయినా వచ్చాను, ఉన్నాను. నీకేం పోయింది? కరెంటు బిల్లు నేను కదా కట్టాను కాబట్టి నాకు నష్టం, నీకు లాభం. నా కుటుంబం గురించి మాట్లాడడానికి నీకు హక్కు లేదు. అనురాధమ్మ తన తల్లిని అలా అనేసరికి అంజలికి కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఏంటత్తయ్యా, ఇందాక నుంచి చూస్తున్నాను మా అమ్మని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ పిసినరితనంతో పోల్చుకుంటే మా అమ్మ చాలా మంచిది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీలాంటి వాళ్లతో కాపురం చేయడం నా వల్ల కాదు. నేను మీ ఇంటికే రాను. ఇక్కడే మా అమ్మ దగ్గరే ఉంటాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. అంజలి మాటలకి అనురాధమ్మ నిర్ఘాంతపోయింది. ఆ కోపంలో అనురాధమ్మ అక్కడికక్కడే, ఇక ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని బయలుదేరుతుంది. ఆవిడ వెంట రాఘవయ్య గారు, రవళి, అరవింద్ వెళ్లాల్సి వస్తుంది. అంజలి అరుణ్ చేపెట్టుకుని ఆపుతూ, ఏవండి,
మీరు వాళ్ళ వెంట వెళ్ళొద్దు, మీరిక్కడే ఉండాలి. అరుణ్కి ఏం చేయాలో అర్థం కాదు. అటు తల్లి, ఇటు భార్య. అతను కళ్ళల్లో నీళ్లతో అలాగే నిలబడిపోతాడు. అనురాధమ్మ వెనక్కి తిరిగి చూడకుండా గరగరా వెళ్ళిపోతుంది. రవళి కూడా అయోమయంగా అంజలి వైపు చూస్తూ అత్తగారి వెంటే వెళ్తుంది. ఆ రాత్రి ఒక గొడవతో ఆ రెండు కుటుంబాల మధ్య పెద్ద అగాధమే ఏర్పడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అనురాధమ్మ శాంతం వహించదు. కోపంతో ఊగిపోతూ ఉంటుంది. రాఘవయ్య గారు ఆవిడ దగ్గరకొచ్చి నచ్చ చెప్పి ప్రయత్నం చేస్తారు. అనురాధ, ఇదంతా నీ మొండితనం వల్లే జరుగుతోంది. అంజలి అక్కడే ఉండిపోతే రేపొద్దున చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో నీకు తెలీదా? మన పరువు ఏమవుతుంది చెప్పు, ఒక్కసారి ఆలోచించు. పోతే పోయిందిలేండి, నాకు ఆ పరువు లేదు, పాడు లేదు. నా ఇంట్లో నా మాట చల్లనప్పుడు ఈ పరువు గురించి నాకెందుకు? నా మాట కాదని కరెంటు బిల్లు కట్టినప్పుడే మీరందరూ నన్ను చంపేశారు. ఆ మాటలు విని రవళికి ఇక సహనం నశిస్తుంది. ఇప్పటిదాకా మౌనంగా ఉన్న రవళి ముందుకొస్తుంది. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నిజానికి నాకు కూడా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అంజలి అక్క ఇల్లు పక్కనే కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది. నాది వేరే ఊరు కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళలేక ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇంట్లో మేము ఎంత నరకం పడుతున్నామో మీరైనా అర్థం చేసుకోండి. రవణి అన్న మాటలకి అనురాధ ఆవేశంగా లోపలికెళ్ళి రవళి పెట్టే సామాన్లు అన్ని లాక్కొచ్చి గడప బయట పడేస్తుంది. అంత నరకంగా ఉంటే నువ్వు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా వెళ్ళిపో, మీ ఇష్టం వచ్చిన చోట ఉండండి. బయటపడ్డ తన సామానుని చూసి రవళి కంటతడి పెట్టుకుంటుంది. తన భర్త అరవింద్ వైపు చూస్తూ గట్టిగా మాట్లాడుతుంది. చూసారా మీ అమ్మగారు ఎలా ప్రవర్తిస్తున్నారో? ఆవిడ ఈ పిసినరితనంతో ఏం సాధిస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను కూడా అంజలి అక్క దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ శాంతమ్మ పెద్దమ్మ నన్ను బంగారాలాగా చూసుకుంటుంది. మీకిష్టమైతే రండి, లేకపోతే మీ ఇష్టం. అరవింద్ తన తల్లి వైపు చూస్తాడు. కాని అనురాధమ్మ కఠినంగా ముఖం తిప్పుకుంటుంది. అరవింద్కి తన భార్య పడుతున్న బాధ అర్థమై ఏమీ మాట్లాడకుండా రవళి సామాన్లు పట్టుకుని ఆవిడ వెంటే నడుస్తాడు. అందరూ కలిసి శాంతమ్మ ఇంటికి చేరుకుంటారు. జరిగిన విషయమంతా అంజలికి వివరిస్తారు. మరేం పర్వాలేదు రవళి, మనందరం ఇక్కడే ఉందాం. అత్తయ్య గారు తన తప్పు తెలుసుకొని తన మనసు మారితే మనం ఆ ఇంటికి వెళ్దాం, లేదంటే లేదు. ఇదే మన నిర్ణయం. అందరూ కలిసి శాంతమ్మ ఇంట్లో ఉండటంతో ఆ ఇల్లు సందడిగా మారుతుంది. కానీ అటువైపు అనురాధమ్మ మాత్రం తన ఖాళీ ఇంట్లో తన పొదుపు సిద్ధాంతాలతో ఒంటరిగా మిగిలిపోతుంది. గత ఎపిసోడ్లో అంజలి పీజీలో మంచి మార్కులతో పాస్ అవుతుంది. రాధిక ఏమో ఫెయిల్ అవుతుంది. ఆ సమయంలోనే శకుంతలకి పడని ఒక బంధువుల కుటుంబం తమ కొడుకుకి రాధికను చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటికొస్తుంది. ప్రస్తుతం ఆ వచ్చిన వాళ్లు శకుంతలకి దూరపు బంధువులు. పెళ్లికొడుకు తల్లి పేరు కాంతమ్మ. కాంతమ్మ కొడుకు రఘు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని, ఎలాగైనా రాధికకు ఇచ్చి చేస్తే తమ హోదా పెరుగుతుందని రాఘవయ్య గారు ఆశపడ్డారు. రాఘవయ్య గారు వినయంగా నిలబడ్డారు. శకుంతల మాత్రం ముఖం మీద చిరునవ్వు ములుముకొని లోపల మాత్రం కాంతమ్మ దర్పం చూసి రగిలిపోతోంది. ఏమే శకుంతల, ఇల్లు బాగానే మెయింటైన్ చేస్తున్నావు, కానీ ఏంటో ఈ చలికి గోడలన్నీ చల్లబడిపోయాయి. హీటర్లు లేవా? మా ఇంట్లో అయితేనమ్మా సెంట్రల్ ఏసీ హీటింగ్ పెట్టించాం. ఇక్కడ కూర్చుంటే చలికి వణుకు పుడుతోంది. అది కిందటి వారమే హీటర్ రిపేర్కి ఇచ్చాం కాంతం. అయినా మన పల్లెటూరి చలిగా మాత్రం తట్టుకోలేవా చెప్పు? మీరు తట్టుకుంటారులే, మా రఘుబాబు అమెరికాలో ఉంటాడుగా. అక్కడ చలి వేరు, ఇక్కడ చలి వేరు. అక్కడన్ని సౌకర్యాలుంటాయి. సరేలే, ఎంతకీ మీ అమ్మాయి రాధిక ఏం చేస్తోంది? ఈసారైనా డిగ్రీ పాస్ అయిందా? మొన్నెప్పుడో ఫెయిల్ అయిందని విన్నాను. ఈ మాట వినగానే శకుంతల గుండెల్లో రాయి పడ్డట్టయింది. అంజలి వంటిట్లో కాఫీ కలుపుతూ ఈ మాట వినింది. రాధిక తన గదిలో భయంతో వణుకుతూ దాక్కుంది. అయ్యో, అదంతా పాత విషయం కాంతం. ఇప్పుడు రాధిక చాలా బాగా చదువుతోంది. ఈ మధ్యలో పరీక్షను కూడా రాసింది. ఫలితాలు ఇంకా రాలేదు గాని పాస్ అయిపోతుందిలే. అవునా? ఏమోలేనమ్మా, ఈ మధ్యకాలం పిల్లలకి ఫోన్లో రీల్స్ చేయడం, షాపింగ్లు చేయడం తప్ప ఇంటెడు పని చేయడం రావడమే లేదు. మా వాడికి కావాల్సింది మోడ్రన్ పిల్ల కాదమ్మా, అమెరికా వెళ్ళాక వంట చేసి పెట్టే భార్య కావాలి. అక్కడ పని మనుషులు దొరకరు తెలుసుగా. మా ఇంట్లో పళ్ళు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. అవును, మీ అమ్మాయికి వంట చాసులు? అంటే మా అమ్మాయిని ఇంటి కోడలిగా పంపిస్తున్నావా, లేక
వంట మనిషిగానా కాంతం గారు? అయ్యో అన్నయ్య గారు, కోడలన్నాక అత్తమామల సేవ చెయ్యాలి, భర్తకు వండి పెట్టాలి కదా, అది మినిమం బాధ్యత. అది సరే, రాధికని పిలవండి. ఆ పిల్లని చూసి చాలా ఏళ్ళైంది, కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి. శకుంతల కంగారుగా రాధిక గదిలోకి వెళ్ళింది. అమ్మా, ఆవిడ మాటలేంటేనే భయం వేస్తుంది. నేను వెళ్ళను, నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు. నోరు ముయ్ రాధిక, వాళ్ళు మనకంటే ఆస్తిపరులు. ఆ రఘు అమెరికాలో ఉంటాడు. ఈ సంబంధం కుదిరితే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. నువ్వు అమెరికా వెళ్ళిపోతే కాంతమ్మ ముఖమే చూడక్కర్లేదు. అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇప్పుడు కాస్త తగ్గుండు, వెళ్ళి కాఫీ ఇవ్వమ్మా. రాధిక అయిష్టంగానే తల్లి బలవంతం మీద పట్టుచీర కట్టుకుని బయటకొచ్చింది. భయం వల్ల, చలి వల్ల ఆమె వణుకుతూ చేతులు కనిపించాయి. రాధికను చూడగానే కాంతమ్మ, రఘు ఆమె వైపు తదేకంగా చూశాడు. రాధిక తలదించుకొని నెమ్మదిగా నడిచొచ్చింది. రామ్మా రాధిక, బాగున్నావా? బాగున్నాను ఆంటీ. ఏంటి అంత వణుకుతున్నావు? చలికా, భయానికా? సరేలేమ్మా, ఆ కాఫీ ఇటివ్వు. రాధిక కాఫీ కప్పుని కాంతమ్మకి ఇవ్వబోయింది. అనుకోకుండా రాధిక చేతిలో ఉన్న వేడివేడి కాఫీ కప్పు జారి కాంతమ్మ మీద పడిపోయింది. అమ్మో, కాలిపోయింది, చచ్చాన్రా భగవంతుడా అని కాంతమ్మ గట్టిగా అరిచింది. ఇల్లంతా దద్దరిల్లింది. శకుంతల, రాఘవయ్య షాక్ అయి లేచి నిలబడ్డారు. అరుణ్, అంజలి వంటింట్లో నుంచి పరుగునొచ్చారు. ఏవే, కళ్ళు కనిపించడం లేదా? వేడివేడి కాఫీ నా మీద పోస్తావా? ఇదేనా నీకొచ్చిన పని? చీర మొత్తం పాడైపోయింది. సారీ ఆంటీ, చెయ్యి జారింది, కావాలని చేయలేదు. చెయ్యి జారడవా? పోనీ రాదని చెప్పు, చేతగానితనమని చెప్పు. విన్నావులే, ఇందాక మీ వీధిలో ఎవరో చెప్పారు, రాధిక 3 సబ్జెక్టులో ఫెయిల్ అయిందని. చదువు రాదు, పని రాదు, కనీసం కాఫీ ఇవ్వడం కూడా రాదు. దీనికా నేను కొడుకుతో పెళ్లి చేసేది? కాంతం, చిన్న పొరపాటు జరిగింది, దానికంత మాట అంటావా? పాప చూడు భయపడిపోయింది. పొరపాట? ఇది పెంపకం లోపం శకుంతల. నువ్వు నీ కూతుర్ని మహారాణిలా పెంచావు, ఏ పని రాకుండా తయారు చేసావు. రేపు మా ఇంటికొచ్చి అమెరికా వెళ్ళి మా పరువు తీస్తుంది. అసలు నీ కోడలు అంజలిని చూడు, ఆ పిల్ల ఎంత చక్కగా అణిగి మణిగి ఉందో. దానికున్న బుద్ధిలో సగం కూడా నీ కూతురికి లేదు. ఈ మాట రాధికకి, శకుంతలకి గుండెల్లో బాగా దిగినట్లయింది. తన బద్ధ శత్రువు అందరి ముందు తన పెంపకాన్ని తప్పుబడుతూ అంజలిని పొగడ్డం శకుంతల జీర్ణించుకోలేకపోయింది. అందరూ మౌనంగా ఉన్నా అంజలి మాత్రం కలుగు చేసుకోకుండా ఉండలేకపోయింది. తన ఆడపడుచుని అలా అవమానిస్తుంటే చూడలేకపోయింది. ఆంటీ, ఒక్క నిమిషం. ఏంటి, నువ్వు మాకు నీతులు చెప్తావా? నేను నీతులు చెప్పడం లేదా ఆంటీ, నిజం చెప్తున్నాను. రాధికకి పని రాకపోవచ్చు, చదువులో వెనకబడుండొచ్చు, కాని తనకి మంచి మనసుంది. కేవలం కాఫీ ఉలికినంత మాత్రాన ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తుని డిసైడ్ చేయడం తప్పు. అది ప్రమాదం మాత్రమే. అంజలి మాటలకి అరుణ్ ఆశ్చర్యపోయాడు. రాధిక అంజలి వైపు చూసింది. ఓహో, బాగానే మాట్లాడుతున్నావే, అత్తని మించిన కోడల్లా ఉన్నావు. తప్పు చేసిన దాన్ని వెనకేసుకుని వస్తున్నావా? తప్పు ఎవరిదైనా కావచ్చాంటీ, కాని కోడలంటే ఇంటి పనులు చేయడానికి వచ్చే మెషిన్ కాదు, ఇంటికి వెలుగునిచ్చే మనిషి. మీ అబ్బాయికి భార్య కావాలి కానీ జీతం లేని పని మనిషి కాదు కదా. రాధికని పని మనిషిగా చూసే మీ ఇంటికి మా రాధికని పంపడం మాకు కూడా ఇష్టం లేదు. అంజలి మాటలకి కాంతమ్మకి కోపం నశాలని కంటింది. రఘు కూడా అవమానంగా ఫీల్ అయ్యాడు. ఏమి శకుంతల, వింటున్నావా? నీ కోడలు నన్ను ఎదిరించి మాట్లాడుతోంది. నీకు చేతకాక దీనికి పెత్తనం ఇచ్చావా? చాలే, మీ ఇల్లు, మీ మనుషులు, మీ పద్ధతులు ఏవి మా స్థాయికి తగవు. రఘు, పదరా వెళ్దాం. కాంతం, ఆగు కాంతం. అంజలి ఏదో తెలియక వాగింది. నేను దానికి బుద్ధి చెప్తానుగా. అక్కర్లేదమ్మా, ఈ సంబంధం క్యాన్సిల్. ఇక జన్మలో మీ గడప తొక్కను అని విసురుగా కాంతమ్మ, రఘు వెళ్ళిపోయారు. హాల్లో శ్మశాన నిశ్శబ్దం ఆవహించింది. ఏమే, నీకెంత ధైర్యం? వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా? నీకు కుళ్ళే. నా కూతురు అమెరికా వెళ్తే నీకంటే గొప్పదవుతుందని కుళ్ళు. అత్తయ్య గారు, నేను రాధిక ఆత్మాభిమానం కోసం మాట్లాడాను. వాళ్ళు రాధికని పని మనిషిలా చూస్తున్నారు. అక్కడ తను సంతోషంగా ఉండలేదు. వదినా, ప్లీజ్ ఆపుతావా? నా ఆత్మాభిమానం గురించి నువ్వు మాట్లాడకు. నీ వల్ల
కేవలం నీ వల్ల ఈ సంబంధం పోయింది. కాంతమ్మ ఆంటీ అన్న మాటలు విన్నావుగా. నీకున్న బుద్ధి నాకు లేదని పొగిడారు. అది వినడానికే కదా నువ్వంతసేపు కాఫీ ఇవ్వకుండా డ్రామా ఆడావు. నా బతుకు ఇలా అవ్వడానికి నువ్వే కారణం. అంజలి షాక్ అయిపోయింది. తను ఎవరి కోసమైతే పోరాడిందో ఆ రాధికే తన్ని నిందిస్తోంది. చూసావా రాధిక, పావుకి పాలు పోసి పెంచావు. ఈరోజు మనల్ని కాటేసింది. అంజలి, ఈ క్షణం నుంచి నువ్వు నాకు కోడలివి కాదు, శత్రువ్వి. నా కూతురి పెళ్లి చెడగొట్టిన పాపానికి నువ్వు అనుభవిస్తావు. ఈ చలికాలం ఇంకా పోలేదు కదా. నీకు చలంటే ఏంటో నరకమంటే ఏంటో చూపిస్తాను. అమ్మా, అంజలి చేసింది కరెక్ట్. ఈ కాంతమ్మ ఎలాంటిదో నీకు తెలుసు కదా. నువ్వు నోరు మొయ్యరా అరుణ్. పెళ్ళాం మోజులో చెల్లి జీవితాన్ని బలి చేశావు. ఇకపై ఈ ఇంట్లో నా మాటే శాసనం. అంజలికి రేపటి నుంచి నరకమే. శకుంతల రాధికను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధపడకు అంజలి, వాళ్ళు ఆవేశంలో ఉన్నారు. నిజం తెలిసే రోజు వస్తుందిలే. నిజం తెలిసేలోపు ఇంకెంత నష్టం జరుగుతుందో అని భయంగా ఉంది అరుణ్. కాంతమ్మ ఆంటీ వెళ్తూ వెళ్తూ ఏదో శపథం చేసి వెళ్ళినట్లు అనిపించింది. ఆ రోజు రాత్రి బయట ఉష్ణోగ్రత ఊహించని విధంగా పడిపోయింది. చలిగాళ్ళు బీభత్సంగా వీస్తున్నాయి. శకుంతల గదిలో ఫోన్ మోగింది. అది ఎవరో కాదు, కాంతమ్మ. ఏవే శకుంతల, నీ కోడలు నన్ను ఎదిరించిందని సంబరపడుతున్నావా? అసలు విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. 10 ఏళ్ల క్రితం మీ ఆయన వ్యాపారంలో నష్టమొచ్చినప్పుడు మా వారి దగ్గర తీసుకున్న 10 లక్షల అప్పు పత్రాలు ఇంకా నా దగ్గరే ఉన్నాయే. వడ్డీతో కలిపి అది ఇప్పుడు 25 లక్షలైంది. ఏంటి, ఆ అప్పు ఎప్పుడో తీర్చేశాం కదా? తీర్చేశారు, కానీ దానికి సంబంధించిన రసీదులు మీ దగ్గర లేవుగా. ప్రామిసరీ నోట్లు నా దగ్గరే ఉన్నాయి. ఈ అవమానానికి ప్రతీకారంగా రేపు ఉదయమే మా లాయర్ నోటీస్ పంపిస్తున్నాడు. వారం రోజుల్లో 25 లక్షలు కట్టకపోతే మీ ఇల్లు జప్తు చేయిస్తాడు. అప్పుడు నీ కోడలి తెలివితేటలు, నీ కూతురి ఏడుపులు ఏం చేస్తాయో నేనో చూస్తాను. అంతే, ఫోన్ కట్ అయిపోయింది. 25 లక్షలా? వారం రోజుల్లోనా అనే మాట ఆమె మెదడులో గిర్రన తిరిగింది. విపరీతమైన చలి, దానికి తోడు ఆ షాక్. శకుంతలకి ఊపిరాడడం కష్టమైంది. ఛాతీలో నొప్పి మొదలైంది. యావండి రాధిక అని పిలవబోయింది, కానీ గొంతు పెగల్లేదు. అదే సమయంలో ఏదో కీడు శంకిస్తోందారు. నాకు అత్తయ్య గారి గది వైపు నుంచి ఏదో శబ్దం వినిపించింది. వెళ్ళి చూద్దామా? ఈ రాత్రిపూట ఎందుకు అంజలి? ఇప్పటికే కోపంగా ఉందమ్మా. పొద్దున్నే చూద్దాంలే. లేదరుణ్, నా మనసు లాగుతోంది. ప్లీజ్ ఒక్కసారి వెళ్దాం. అంజలి, అరుణ్ శకుంతల గది వైపు వెళ్లారు. తలుపు తీసి చూసేసరికి శకుంతల నేల మీద పడుంది. స్పృహ మాత్రం లేదు. అత్తయ్య గారు అని అంజలి గట్టిగా అరిచింది. మరి శకుంతలకి ఏమైంది? గుండెపోటా లేక చలిదెబ్బా? కాంతమ్మ విసిరిన అప్పు అనే ఆపద ఈ కుటుంబాన్ని ఏం చేయబోతోంది? ఈ ఆపదలో అంజలి ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటుంది? రాధిక, శకుంతల తమ తప్పు తెలుసుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే చలికాలంలో కొత్త కోడలి కష్టాలు 5వ భాగం వచ్చే వరకు ఆగాల్సిందే. సమాప్తం 4వ భాగం.